ఎవరు అంటే మా కష్టకాలంలో మాకు చేదోడు వాదోడుగా నిలిచిన వారు, మాకు మంచి సలహాలను కూడా ఎవరైతే ఇచ్చారో వారు. అందువల్ల మేము మిమ్మల్ని బలపరుస్తున్నాం రుకయ్య బేగం. నేను ఈ అంతఃపుర అధిపతి పదవికి జోధా బేగం పేరుని బలపరుస్తున్నాను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు విషం తాగావని నాకు సమాచారం తెలిసింది. నేను ఉండబట్టలేక నిన్ను చూడాలని వచ్చాను. కానీ నేను నీ మొహం కూడా చూడదలుచుకోలేదు. జోధా బేగంకి అంతఃపుర పనుల్లో అసలు తీరిక లేనట్టుంది కదూ? మాకు అలాగే అనిపిస్తోంది పెద్దమ్మ. ఒకప్పుడైతే రుకయ్య బేగం కూడా అంతఃపుర పనులు చూసుకునేవారు. నిజం చెప్పాలంటే పెద్దమ్మ గారు, మిగతావన్నీ మరిచిపోయి ఎవరైనా తమ పనుల్లో నిమగ్నమైపోతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పైగా మాకు తమ బాధ్యతల్ని గౌరవించే వాళ్ళని చూస్తే చాలా నచ్చుతుంది. మీరు గమనించారుగా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆవిడ ఎలాంటి సంబరం చేసుకోలేదు, నేరుగా తమ పనుల్లో మునిగిపోయారు. అందుకే మా ఉద్దేశం ఏంటంటే వారికి వారి పనికి అంతరాయం కలిగించకూడదని. నన్ను కూడా ఒక నిజం చెప్పమంటారా జలాల్? మీరు కూడా మెల్లమెల్లగా మారిపోతున్నారు. కాలం దేనినైనా మార్చేస్తుంది పెద్దమ్మ. మనిషికి కొత్త కొత్త పాఠాలు నేర్పుతుంది. సరే, ఇక మనం బయలుదేరదాం. మేము జోధా బేగంని ఆ తర్వాత కలుస్తాం. అంతఃపుర పనులకి ఎంత అలవాటు పడిపోయానంటే నాకిప్పుడు ఖాళీగా కూర్చోవడం అస్సలు నచ్చడం లేదు. అసలు ఏం చేయాలో ఏంటో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. విశిష్ట బేగం గారికి ఆదాబ్. ఖుదా దయవల్ల సమయానికి నువ్వు వచ్చావు హోషియార్. నీకు తెలుసా, నాకు అసలు ఏం తోచడం లేదు. పైగా నువ్వు ఇక్కడ లేవు కదా. ఉంటే ఏదో నిన్ను 4 మాటలనేసి కొంచెమైనా అక్కసు తీర్చుకునేదాన్ని. కానీ విశిష్ట బేగం గారు, ఈ పన్నాగం పన్నింది జోధా బేగం తిరిగి లేకుండా ఉండాలని, మీరు షహన్షా గారితో ఉండాలని కదా? అది నిజమే. మరైతే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారెందుకు? షహన్షా గారు ఇందాక జోధా బేగం కలుసుకోవడానికి వచ్చారు, కానీ ఆవిడ తిరిగి రాకపోవడం చూసి వెళ్లిపోయారు. నా ఉద్దేశంలో ఈ వేళప్పుడు మీరు షహన్షా గారు చెంత ఉంటే బాగుండేది. బాగా చెప్పావు హోషియార్, చాలా బాగుంది. నీ జీవితంలో మొదటిసారిగా నువ్వు తెలివైన మాట మాట్లాడావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా చేస్తున్నారంటే మీరు? యా ఖుదా, ఇవాళ మీరేదో మారిపోయినట్లుగా కనిపిస్తున్నారు. లేదు హోషియార్, నేను కొంచెం కూడా మారలేదు. నేను అలాగే ఉన్నాను. ఏదో నా సొగసు కొంచెం మారింది. సరే, అదంతా అలా ఉంచు. ముందు నాకు చెప్పు, నేను నిన్ను గూఢచరిగావిడ దగ్గరికి పంపించానని జోధా బేగంకి ఎలాంటి అనుమానం రాలేదు కదా? లేదు బేగం సాహిబా. జోధా బేగం అంతఃపుర పనులు ఎంతగా మునిగిపోయారంటే ఆవిడకు అనుమానించేటంత తీరిక కూడా ఉండదు. బాగుంది. జోధా బేగం అంతఃపుర పనుల్లో అంతగా మునిగిపోయారా? ఇక నేనైతే నాకు అసలు అంతులేనంత తీరిక. ఇక నేను నా సమయం అంతా జలాల్ చెంతనే గడిపేయచ్చు. సరే, నువ్వక్కడ నీ పని చూసుకో. అప్పుడప్పుడు వచ్చి నాకు సమాచారం తెలియజేయి. తమరు అలా వెళ్ళిపోతున్నారండి బేగం సాహిబా. నన్ను కొంచెం మీ కురులైన దువ్వనివ్వండి. వద్దు హోషియార్, ఇవాళ నా కురుల చిక్కులు జలాలే తీస్తారు. ఇక నేను తనని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. రండి బేగం సాహిబా, మీరు తప్పకుండా వస్తారని మాకు తెలుసు. జలాల్, వచ్చింది నేనేనని మీకు ఎలా తెలిసింది? మీ అడుగుల సవ్వడి వల్ల. ఆహా, అంటే ఇప్పుడు మీరు ఈ నైపుణ్యం కూడా నేర్చుకున్నారన్నమాట. ముందు చెప్పండి, మీకు ఇలా తిరిగ్గా ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇప్పుడు నాకు ఏ పని లేదు, ఏ బాధ్యత లేదు. అది నిజమే. సరే, ఒకటి చెప్పండి. మేము నిన్న రాత్రి నుంచి ఆలోచిస్తున్నది ఏమిటి అంటే మీరు జోధా బేగంని ఎన్నికల్లో ఎందుకు బలపరిచారు అని. ఇప్పుడైతే మీరు అలా ఎందుకు చేశారేంటో మాకు అర్థమైపోయింది. అవునా? అయితే చెప్పండి, అలా ఎందుకు చేశాను? మీరలా ఎందుకు చేశారు అంటే మీకు తీరిక దొరకాలని, జోధా బేగంకి తీరిక దొరకకూడదు అని. అంతేగా? నాకు చాలా బాధగా ఉంది జలాల్. నా గురించి మీరు ఇలా అనుకోవడం నాకు చాలా బాధగా ఉంది.
నేనేదో నా గొప్పతనం చూపించాలని ప్రయత్నించాను. నేనేమనుకున్నానంటే అందరూ అంతఃపురం చూసుకోవడానికి జోదా బెగమే కావాలని అనుకుంటున్నప్పుడు ఆవిడికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాను. నేనేదో మీరు చెప్పారు కదా అని విశిష్ట బెగం గౌరవాన్ని నిలుపుకున్నాను, మనసు పెద్ద చేసుకున్నాను. కానీ మీరు నా గురించి ఇలాగైనా అనుకోవటం? లేదు, అదేం లేదు. కానీ మీరు మా మాట ఒప్పుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మరి, మీ ఉద్దేశంలో నేను చాలా మొండిదాన్ని, అందుకే మీ మాట విననని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే జలాల్, నేను మీ మాటని ఎన్నటికీ తిరస్కరించలేను. నా జీవితంలో మీకంటే ఎక్కువ ముఖ్యమైన వారు ఇంకెవరూ లేరు జలాల్. నాకు విశిష్ట బేగం పదవి గాని దానివల్ల వచ్చే అధికారం గాని ముఖ్యం కాదు. మీరు మమ్మల్ని అన్నింటికంటే ముఖ్యమని భావిస్తారని తెలిసి మాకు సంతోషంగా ఉంది. మీరు మా కోసం తీరిక చూసుకున్నారు. కానీ విధి ఆడే ఆట చూశారా రుకయ్య? మీరిప్పుడు తీరుబడిగా ఉన్నారు, బరువు బాధ్యత లేవు. కానీ మేము ఇప్పటికీ సామ్రాజ్యం సంగతి చూసుకోవాలి. వీల్లేదు జలాల్, నాకు అలాంటి సాకులు చెప్పొద్దు. మీరు నా కోసం తీరిక చేసుకోక తప్పదు. జలాల్, మీరు మీ విశిష్ట బేగం కోసం ఏమాత్రం కూడా చేయలేరా? చూడండి, రేపు ఉత్సవం తర్వాత మేము మీకోసం తీరిక చేసుకోవడానికి తప్పక ప్రయత్నిస్తాం. నిజంగానా? అయితే ఒకటి చేద్దాం. ముందు మనం పాచికలు ఆడుకుందాం, ఆ తర్వాత వేటకు వెళ్దాం. మీతో వేటకు వెళ్ళి ఎంతో కాలం అయింది కదా. ఆలోచన బాగుంది. నిజం జలాల్, నేనిలా మీ చెంతకి రావడం నాకెంత సంతోషంగా ఉంది. అబ్దుల్, చెప్పండి. పని తొందరగా ముగించుకో. అలాగే. షాన్షా గారు ఉత్సవం ఉందని ప్రకటించారు. వేళకి అక్కడ ఉండాలి. అలాగేనయ్యా. ఏమండి, ఈ ఉత్సవం ఏ సందర్భంలో జరుపుతున్నారు? ఏం బాబు, ఇప్పుడు నిద్రలేచావా? ఆగ్రాలో తెలియని వారంటూ లేరు. ఎన్నో నెలలుగా ప్రయాణంలో ఉన్నాను, ఇప్పుడే తిరిగి వచ్చాను. అందుకే తెలియనట్టుంది. షాన్షా గారు ఈసారి బహిరంగ ఉత్సవం ఏర్పాటు చేశారు. మొత్తం ప్రజలందరినీ ఆహ్వానించారు. స్వయంగా షాన్షా గారే ప్రజల మధ్యకు వచ్చి ఉత్సవంలో పాల్గొంటారు. అలా ఎందుకు? జోదా బేగం షాన్షా ప్రాణాలు విషకన్య విషం నుండి కాపాడారు. కానీ ఆ విషయం స్వయంగా ఆవిడికే ఎక్కేసింది. అప్పుడు షాన్షా గారు మొత్తం ప్రజలందరితో కలిసి వారి కోసం ప్రార్థనలు చేశారు. అప్పుడే ప్రకటించారు, జోదా బేగం గారు కోలుకోగానే ప్రజలందరితో కలిసి ఉత్సవం చేసుకుంటామన్నారు. ఇదిగో అబ్దుల్, కొంచెం త్వరగా కానివ్వు. నీకింత ప్రేమాభిమానాలు లభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జోధా. నన్ను ఎవరైనా గుర్తించకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరూ వినండి. ఆగ్రా నుంచి ఎవరైనా వచ్చినా వెళ్ళినా వారిని సోదా చేయాలి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కనుక్కోండి. షహెన్షా గారు స్వయంగా ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. వారి భద్రత విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదు. తెలిసిందా? వెళ్ళండి. కాపలా మరీ కట్టుదిట్టం చేశారు. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడ్డాం? అవునా, షహిన్షా గారు వచ్చారా? మరి నువ్వు నాకు చెప్పలేదే మోతి? చెప్పాలని ప్రయత్నించాను, కానీ నాకు మీరు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అంతేకాదు, షహిన్షా గారు కూడా సైకిల్ చేశారు మీకు చెప్పొద్దని. అలాంటప్పుడు నేనేం చేయగలను? నువ్వు వేరే ఏదో చెప్పబోయావనుకున్నాను. నువ్వు షహిన్షా గారి రాక గురించి చెప్తావని నాకేం తెలుసు? షహిన్షా గారు కూడానా ఏం చెప్పకుండా వెళ్ళిపోయారే. ఇప్పుడు వారు నా గురించి ఏమనుకుంటారు? వారిని కలిసే తీరిక కూడా లేదనుకోరా? చాలా తప్పుగా అనుకుంటారు కదా. జోదా, మీరు అనుకున్నంత తప్పుగా వారేం అనుకోర్లేండి. పైగా వారు మిమ్మల్ని తర్వాత కలుస్తామని నవ్వుతూనే సైగ చేశారు నాకు. లేదు, నేను వారిని క్షమాపణ అడగాల్సిందే. నేను ఇంకా వేచి ఉండలేను. మన్నించండి. అయినా ఉన్నట్టుండి మేమెలా గుర్తొచ్చాం మీకు? క్షమాపణ అడగడానికి వచ్చాను షహిన్షా. మీరు నన్ను కలవడానికి గదికొచ్చినప్పుడు నేను పనిలో మునిగిపోయి ఉన్నాను. మీరు వచ్చారని మోతి చెప్పింది. అయినా తనని చెప్పొద్దని మీరు ఎందుకు సైగ చేశారు? చెప్పనవచ్చు కదా మీరు వచ్చారని. మీకు చెప్పాలని అనుకున్నాం, కానీ అప్పుడు మాకు కనిపించింది మీరు పనిలో ఎంత నిమగ్నమయ్యారంటే మాకు మాత్రమే కాదు, దేవతలే దిగి వచ్చినా మీకు తీరికుండేది కాదు జోధా బేగం. అదేం కాదు, ఇవాళ పని ఆరంభించిన మొదటి రోజు కదా. ఆరంభంలో అయితే నాకు అసలేమీ అర్థం కాలేదు. పూర్తిగా పనిలో మునిగిపోయాను.
ఇన్నేళ్లుగా అంతఃపురాన్ని నిర్వహిస్తూ ఆవిడ కనీసం అబ్బా అని కూడా అనలేదంటే రుకయ్య బేగంని మెచ్చుకోవాల్సిందే. అంత పని చేసినా కూడా ఎన్నడూ అలసినట్టు కూడా కనిపించలేదు. నేనైతే మొదటి రోజే అలసిపోయాను. ఇక చాలు మేమేదో తమాషా కన్నాం జ్యోధా బేగం. నిజం చెప్పాలంటే మీరు పనిలో నిమగ్నమైపోవడం చూసి మాకు ఆనందం కలిగింది. అదంతా బానే ఉంది, కానీ మీరు నన్ను కలవాలని వచ్చి నేను మిమ్మల్ని కలవలేకపోవడం ఇదేమీ బాలేదు కదా. నిజం చెప్పాలంటే అప్పుడు మీరు మీ పని మానేసి వచ్చుంటే అది మాకు అస్సలు నచ్చేది కాదు. అంటే జ్యోధా బేగం, అది ఎవరైనా తమ పనిని భారం అనుకుని మానేయటం మాకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఒకటి మాత్రం చెప్పదలిచాం, అంత తీరిక లేకుండా పని చేస్తూ కూడా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక దర్బార్లో ఉన్నప్పుడు మీరు పూర్తిగా వేరే విధంగా ఉంటారు. అవును, మరి ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఉండేది మేము సహించగా, కానీ ఇక్కడేమో మేము మీ మిత్రులం, అంటే అది మీ భర్త కూడా. అయితే ఇది మీ స్నేహితురాలి విజ్ఞప్తి అనే అనుకోండి. ఈసారి ఎప్పుడైనా నన్ను కలవడానికి వచ్చినప్పుడు అలా మౌనంగా వెళ్ళిపోకండి. నన్ను కలిసి వెళ్ళాలి మీరు. ఇకపై మేము అలాగే చేస్తాం జ్యోధా బేగం. కానీ మీ పనికి అంతరాయం కలిగించడం ఎంత మాత్రం మా మనసు ఒప్పుకోదు. ఏమన్నారు మీరు? మనసా? కానీ నాకు తెలిసినంత వరకు షాహిన్షా గారికి అసలు హృదయమే లేదట కదా. జ్యోధా బేగం, మాకు హృదయం ఉందా లేదా అనేది మనం తర్వాత నిర్ణయించుకుందాం. ప్రస్తుతానికి మీకు ఎన్నో బరువు బాధ్యతలున్నాయి, చాలా పనులున్నాయి. అందువల్ల మీరు వెళ్ళి మీ పనులు చూసుకుంటే చాలా మంచిది. అలాగే. నేను కోరుకునేది అంతఃపురంలో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని. మీరు అంతఃపురంలోని మిగతా అధికారుల్ని కలుసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఏదైనా సమస్య ఎదురైతే ఆ సంగతి నాకు చెప్పండి. అంటే ఏదైనా పని పద్ధతి ప్రకారమే జరుగుతుంటే దానిలో కల్పించుకోకండి. ఎక్కడైనా ఏ పనైనా పద్ధతిగా జరగకపోతే దాన్ని మీరు చక్కదిద్దండి. పద పద. ఆదాబ్ జోదా బేగం. ఆదాబ్ జోదా బేగం. ఏమైంది? తనెందుకలా ఏడుస్తోంది? హుజూర్, ఈ దాసీకి అంతఃపురాన్ని శుభ్రం చేసే పనివ్వబడింది. కానీ తను మరీ పని దొంగగా తయారయ్యింది. నేను ప్రశ్నించేసరికి ఒంట్లో బాగోలేదని కుంటిసాకులు చెప్తోంది. దయచేసి మన్నించండి జోదా బేగం, నేను తప్పు చేశాను. ఆరోగ్యం బాలేనందువల్ల నేను పనికి రాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి బేగం సాహిబా. తన అబద్ధం చెప్తోంది హుజూర్, తనకు శిక్ష వెయ్యండి. తను పని దొంగ హుజూర్, పని చేయకుండా తప్పించుకోవాలనుకుంటోంది. తనను మీరు శిక్షించినట్లయితే మిగతా దాసీలు కూడా తన అడుగు జాడల్లోనే నడవడం మొదలు పెడతారు హుజూర్. ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వాళ్ళకి చికిత్స చాలా అవసరం. తనని వైద్యురాలి వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించండి. దయచేసి క్షమించండి హుజూర్, ఈ దాసిని మరీ అంత నెత్తికెక్కించుకోకండి. ఇదే రుకయ్య బేగం అయ్యుంటే ఈ పాటికి తన జ్వరం ఎగిరిపోయి ఉండేది. ఇప్పుడు ఈ అంతఃపురాన్ని రుకయ్య బేగం నిర్వహించడం లేదు. ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడు వాళ్ళతో బలవంతంగా పని చేయించుకోకూడదు. నేను మీకు ఏం చెప్పాను అంతవరకే చేయండి. బానిసల విషయంలో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది జోదా బేగం. ప్రాణాలు పోయేదాకా వాళ్ళని పని చేయమంటారు. ఆ తర్వాత ఆ దాసి స్థానంలో వేరొక దాసిని నియమిస్తారు. అంతఃపురంలోని దాసీలందర్నీ కలిసి రమ్మని చెప్పండి. అంతఃపురంలోని దాసీలందర్నీ కలిసి రమ్మని చెప్పండి. ఆహా జోదా బేగం, చాలా బాగుంది. మీరు ఇప్పటి నుంచి అంతఃపుర పనులు నిర్వహిస్తున్నారే. ప్రణామాలు రుకయ్య బేగం. ఇలా వచ్చారేమిటి? ఏదో ఊరికే అంతఃపుర పని సరిగ్గా జరుగుతుందో లేదో చూడాలని వచ్చానంతే. ఇంకా ఇప్పుడేగా నేను నేర్చుకోవడం ప్రారంభించాను రుకయ్య బేగం. నిజం చెప్పాలంటే ఇవాళ ఒక్క రోజులోనే మీ పట్ల నా మనసులో గౌరవాభిమానాలు ఎంతో పెరిగిపోయాయి. అంతఃపురంలో ఇన్ని పనులు ఎలా చేసేవారు మీరు? పైగా ఆ తర్వాత మీకంటూ కొంత తీరిక కూడా కల్పించుకునేవారు. నిజంగా మిమ్మల్ని ప్రశంసించి తీరవలసిందే. శుక్రియా. అందుకేగా నేను మీ పేరుని బలపరిచాను. ఏ అంతఃపుర నిర్వహణ బాగోలేదంటూ మీరు నాపై పోటీకి దిగారో ఆ పని ఎలా ఉంటుందో
మీకు కూడా తెలిసి రావాలి కదా. అలాగే ఇంకో కారణం కూడా ఉంది. నేను ఈ బాధ్యతల నుంచి విముక్తురాలను అయిపోవాలని, మా జలాలతో కొంత సమయం గడపాలని నా ఉద్దేశం. నేను అంతఃపుర బాధ్యతల్లో ఎంతగా మునిగిపోయానంటే నాకు జలాలకి మధ్య దూరాలు పెరిగిపోయాయి. ఇక కొందరు బేగంలు ఎలాంటి వారంటే మా మధ్య దూరాన్ని అడ్డం పెట్టుకుని నా నుంచి జలాల్ని వేరు చేయాలనుకుంటున్నారు. కానీ నేను అలా ఎంత మాత్రం జరగనివ్వను. మీరు అకారణంగా ఆందోళన పడుతున్నారు. షహిన్షా చిన్నపిల్లవాడి కాదు. వారికి మంచి చెడుల గురించి బాగా తెలుసు. అంత తేలిగ్గా వారినెవరూ లోబర్చుకోలేరు. సర్లేండి, అవన్నీ పక్కన పెట్టండి. సంగతి ఏంటంటే నేను జలాలతో కలిసి బయట విహరించాలని అనుకుంటున్నాను. మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ మీకైతే అంతఃపుర పనుల్లో అసలు తీరికే ఉండదు కదా. కాసేపు నేను జలాలు పాచికలాడాలనుకుంటున్నా. అదైన తర్వాత నేను తనతో కలిసి వేటకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఒకసారి మిమ్మల్ని కూడా అడగాలనిపించింది. అంటే మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది కదా. కానీ మీరు ఈ బాధ్యతలు మీ నెత్తిన వేసుకున్నాక నాకు జలాలతో కాలం గడపడానికి తీరిక దొరికింది. అంతేకాదు ఈసారి మేం మారు వేషాలు వెళ్ళిపోవడం లేదు. సర్లేండి, ఇక నేను బయలుదేరి వెళ్ళాలి. రేపటి విహారానికి నేను చాలా ఏర్పాట్లు చేసుకోవాలి. బేగం సాహెబా, తమరి ఆదేశాల ప్రకారం దాదాపు చాలా మంది దాసీలు మీ ముందు హాజరయ్యారు. చెప్పు, నీకు అంతఃపురంలో పనిచేయడం ఆనందకరంగానే ఉందా? ఆనందంగానే ఉంది. జోదా బేగం, రాత్రి పగలు పనిలోనే ఉంటారు ఈ దాసీలు. వీళ్లకు విశ్రాంతి గాని సెలవు గాని అసలు ఉండనే ఉండవు. మీరే చూస్తున్నారుగా జోదా, వేళా పాలా లేకుండా వీళ్ళన్ని పనులు చేస్తూనే ఉండాలి. చూడండి, నేను మీ అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలిచాను. ఏదో అధికారం ఆశించి నేను అంతఃపుర బాధ్యతలు స్వీకరించలేదు. నేను ఈ పని ఎందుకు చేపట్టానంటే అంతఃపురంలో పనిచేసే వాళ్ళు సంతోషంగా ఉండాలనే చేపట్టాను. ఏ మనిషికైనా తన జీవితంలో సంతృప్తి ఎప్పుడు లభిస్తుందంటే ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా పని చేసినప్పుడే. దయచేసి క్షమించండి బేగం సాహిబా, వీళ్లంతా పుట్టుకతోనే కట్టు బానిసలు. వీళ్ళకి తమ జీవితం తాము జీవించే స్వేచ్ఛ కూడా లేదు. అంతఃపురానికి సేవ చేస్తూ తమ జీవితం గడుపుకోవటం అదొక్కటే వీళ్ల తలరాత. అంతఃపుర నియమం కూడా అదే. ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. మీలో ఎవరైనా అంతఃపురంలో పని చేయడం ఇష్టపడకపోతే, ఇష్టపూర్వకంగా పని చేయనట్లయితే, ఎవరైనా తమ జీవితం తాము చూసుకోదలుచుకుంటే గనక వాళ్ల కోరికని నేను గౌరవిస్తున్నాను. మీరు అలా చేయడానికి అనుమతిస్తున్నాను. చెప్పండి, మీలో అంతఃపురాన్ని వదిలి వెళ్లాలని ఎవరు అనుకుంటున్నారో చెప్పండి. జోధా బేగం, ఇదంతా సామ్రాజ్యపు నియమాలకి విరుద్ధం. ఎన్నో ఏళ్లుగా ఈ బానిసల మొగలాయి సామ్రాజ్యానికి సేవ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఇష్టపడితే చేస్తారు. వాళ్ళు సేవకులే తప్ప బానిసలు కాదుగా. అది నిర్ణయించే అధికారం మీకు లేదు. బానిసలకు స్వేచ్ఛ ఇచ్చే అధికారం మీ పరిధి కిందకి రానే రాదు. కానీ నాకు తెలిసినంత వరకు మొగలాయి సామ్రాజ్యంలో బానిసల వ్యవస్థకి ఎలాంటి స్థానమూ లేదే. మీరిప్పుడే కొత్తగా అంతఃపుర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ నియమాలన్నీ ఎన్నో ఏళ్లుగా అమలులో ఉన్నాయి. అది నాకు బాధాకరంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ నియమం సాగుతూ ఉన్నా ఇప్పటి వరకు ఎవరికీ అనిపించలేదా మనుషుల చేత బలవంతంగా పని చేయించుకుంటే అది పాపంతో సమానమని? మొగలాయి సామ్రాజ్యంలో ఏ బానిస కూడా బలవంతంగా పనిచేయడం ఉండదు. ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఆ బానిసలు ఆడుతూ పాడుతూ పనిచేస్తారు. అందుకు బదులుగా ఈనాం కూడా లభిస్తుంది. సరే, ఇప్పుడే నిజమేంటో తేలిపోతుంది. అయితే ఇక చెప్పండి, మీలో ఎవరు అంతఃపురం వదిలేయదలిచారో, ఇక్కడ ఇష్టపూర్వకంగా పనిచేయడం లేదో చెప్పండి. వాళ్ళని తక్షణమే విముక్తులు చేయడం జరుగుతుంది. చెప్పండి. నేను కూడా స్వేచ్ఛ కోరుకుంటున్నాను జోదా బేగం. నేను మధురలో ఉన్నా నా కుటుంబం వద్దకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. జోదా బేగం, నేను కూడా నా జీవితంలో 15 సంవత్సరాలు ఇక్కడే గడిపాను. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను కూడా హుజూర్, నేను కూడా. ఇప్పుడిక వీళ్ళంతా ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నారన్నారు మీరు. మరి ఇదంతా ఏంటి మహామంగ గారు? అంతఃపురంలో పనిచేయడం అంటే గౌరవప్రదంగా ఇష్టపూర్వకంగా చేయాలి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా పూర్తి ఇష్టపూర్వకంగా చేయాలి. అలా చేయడం ఇష్టం లేని వాళ్ళుంటే వాళ్ళని నేను
నేటి నుంచి తక్షణమే విముక్తుల్ని చేస్తున్నాను. వీల్లేదు 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 వీల్లేదు